భూమి మీద ఉండేటువంటి మనుషులు భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుడు తన లోకానికి ముందే ఆహ్వానించాడు. ఎలా ఆహ్వానించాడు? తన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనల్నందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అన్నది సృష్టిని కలిగించక ముందే తనకు అనేక మంది పిల్లలు కావాలి అన్న జ్ఞానం ఆలోచనతో, సంకల్పంతో మనల్నందరినీ కూడా తన లోకానికి భూమి మీదకి వచ్చేటప్పుడే ఆహ్వానించాడు. అంటే పరలోకానికి వెళ్ళాలి అని అంటే ముందు మనకు తెలియవలసిన విషయం ఏంటంటే పునరుద్ధానము గురించి తెలియాలి. ఈరోజు పునరుత్థాన దినముగా క్రైస్తవ ప్రపంచం చాలా ఉన్నతంగా వేడుకలు జరుపుకుంటుంది. వేడుకలు జరుపుకుంటున్న ఈ క్రైస్తవులు ఏం చేస్తే పునరుత్థానము మనకు లభిస్తుంది అన్న సంగతి ప్రపంచానికి తెలియటం లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఉన్న మానవాళికి మరణం అనేది వస్తుంది. అందులో ప్రభువు కూడా ఉన్నాడు. మరణం అనేది అందరికీ తథ్యం. మరణం అనేది అందరికీ తథ్యం అంటే ఖచ్చితంగా వస్తుంది. మరి మరణాన్ని పొందుకుంటున్నటువంటి వారిలో మరణాన్ని గురించిన అవగాహన ఎక్కువగా క్రైస్తవులకే ఉంటుంది. మిగిలిన వారు తల్లి గర్భంలో పుట్టాడు గనక పెద్ద అవుతాడు, తల్లి గర్భంలో పుట్టాడు గనక చనిపోతాడు అన్నది సర్వసాధారణంగా ఆలోచించేటువంటి విషయం. కానీ ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు చస్తున్నాడు, ఈ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రభు యొక్క మార్గంలో ఉన్నవాడై ఉంటాడు. పుట్టాము గనక బ్రతకాలి, బ్రతికాము గనక చావాలి అన్నది లోకం యొక్క నినాదం. లోకం యొక్క నినాదం. కానీ దేవుణ్ణి, ప్రభుని నమ్ముకున్నవారు పుట్టాము గనుక బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలని చెప్తున్నారు? దేవుని కోసం, ప్రభువు కోసం బ్రతకాలి. ప్రభువు కోసం బ్రతికాడు గనక ప్రభువు కోసం చావాలి. ఇది క్రైస్తవుని యొక్క నినాదం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చావన్నది ప్రతి ఒక్కళ్ళకు కూడా వస్తుంది అన్నదాన్ని కీర్తనకారుడు ఒక మంచి సంగతిని తెలియజేస్తున్నాడు. 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? అండి, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరణాన్ని బ్రతికున్నప్పుడు చూస్తాడు. ఎందుకంటే ఇతరులు చచ్చిపోతారు కాబట్టి. శ్మశానానికి ఒక మనిషి చనిపోగానే ఆ మనిషిని పాతి పెట్టడానికి అనేక మంది శ్మశానానికి వెళ్తారు. ఎందుకంటే చనిపోయిన ఆ వ్యక్తిని మట్టికి మన్నుగా సమర్పించడానికి వెళ్తారు. కనుక మరణాన్ని ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు మరణాన్ని చూస్తారు. ఎదుటివాని యొక్క చావు అది యాక్సిడెంటలా, అది ఆత్మహత్య, అది వృద్ధుడుగా వయసు అయిపోయా ఎలా చనిపోయాడో దాన్ని గమనిస్తాడు. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, పలానా చోట పలానా వాహనం ఈ విధంగా వాహనం కింద పడి చనిపోయాడట, యాక్సిడెంట్ జరిగిందట అంటాడు.
ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడనుకోండి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తిని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట అని అంటారు. వయసు అయిపోయిందనుకోండి, వయసు అయిపోయి చనిపోయాడంట అని అంటారు. లేదా ఆత్మహత్య ఏదోటి. ఏమండి, ఒక విష పదార్థం త్రాగి చనిపోయాడంట, లేకపోతే ఉరేసుకొని చనిపోయాడట. చావు అన్నదాన్ని అతడు ఎలాగ చనిపోయాడో అది తెలుసుకుంటాడు, అంటే అర్థమైపోతుంది. అంటే ఎదుటివాని చావు అతనికి తెలుసు కనుక ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, ఇదిగో మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. ఆ చావుల్లో ఏదో ఒక రకమైన చావు మనకు కూడా వస్తుంది అన్న అవగాహన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అదే విషయం అక్కడ చెప్తున్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. చాలామంది చచ్చిపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేలకు వేల మంది చనిపోతున్నారు. మరి కొన్ని దేశాల్లో అయితే భూకంపం వచ్చి పెద్ద పెద్ద అంతస్తులు కలిగిన బిల్డింగులు కూలిపోతున్నాయి, అందులో మనుషులు ఉంటున్నారు. ఆ శిథిలాల కింద అనేక మంది చిన్న చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు చాలామంది ఆ అపార్ట్మెంటు శిథిలాల క్రింద ఉండిపోయారు. ప్రియులారా, ఇప్పటికీ త్రవ్వుతున్నారు, శవాలను తీస్తున్నారు, చనిపోతున్నారు. భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి. ఆఫ్రికా లాంటి దేశాలలో అయితే కరువులు వచ్చి మట్టి తింటున్నారు. ప్రియులారా, మట్టి తింటున్నారు. అది కూడా దొరకని స్థితిలో ఉన్న కొంతమంది అయితే అండి చనిపోతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, మరికొందరైతే ఆరోగ్యం బాగోలేక చనిపోతున్నారు, తట్టుకోలేక, అనారోగ్యాన్ని తట్టుకోలేక. ఇదిగో నేను వచ్చినటువంటి ఆ వ్యాధి ఏదైతే ఉందో దాన్ని మరి ఆ సమస్యను ఎదుర్కోలేక తనకు తానుగా ఏదో ఒకటి చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి రకరకాలుగా చావు అనేది మరి వస్తుంది. చావు అనేది తథ్యం, ప్రతి మనిషికి కూడా చావు అనేది వస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితేనంటే అక్కడ మంచి మాట ఉంటుంది. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అన్నాడు. చూడండి ప్రియులారా, ఆలోచిస్తున్నారా? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవటం, అంటే ఏడుస్తున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును అన్నాడు. చూడండి, చాలు అండి, మరణము అందరికి వస్తుందట. అందరూ అన్నాడు అని అంటే ఇది మరి బహువచనం, దీన్ని బహువచనం, ఈ సెంటెన్స్ ప్లూరల్, అంతేనా? ఇది సింగులర్ కాదు, ప్లూరల్ అంటారంటే బహువచనం, ఇద్దరికంటే ఎక్కువగా. అందరికీ అంటే లోకంలో ఉండేటువంటి లేదా ఈ భూమి మీద ఉండేటువంటి మనుషులందరికీ మరణము అందరికీ వచ్చును. ఇది పలికింది దేవుడు కదా. ఎందుకంటే ఏ వస్తువు ఎప్పుడు నాశనం అవుతుందో చేసిన వాడు చెప్పగలడు. ఒక ఫ్యాన్ తయారు చేసిన వాడు ఇన్ని సంవత్సరాలు ఇది పనిచేస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. ఒక ఫ్రిడ్జ్ తయారు చేసిన వాడు ఇదిగో ఇది ఇన్ని సంవత్సరాల వరకు, ఒక 10 సంవత్సరాలు వారంటీ ఇస్తూ ఉంటాడు, దాని మీద స్టిక్కర్ వేసి ఉంటాడు, 10 సంవత్సరాలు ఇది పనిచేస్తుందని. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒక వస్తువు ఎన్ని సంవత్సరాలు పనిచేసి తర్వాత పని చేయకుండా ఆగిపోతుందో అతడు చెప్పగలడు, చేసిన వ్యక్తి చెప్పగలడు. మనిషిని చేసిన దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే మరణం అనేది అందరికీ రావాలి, అది రూల్. మరణం అనేది అందరికీ రావాలి, వెనక ముందు అంతే, అందరికీ రావాలి, వస్తుంది, అది చెప్పాడు. మరణము అందరికీ వచ్చును గనుక మీరు ఏం చేయాలి అంటే ప్రలాపించుచున్న వారింటికి వెళ్ళండి అంటున్నాడు.
ఇంతకు ప్రలాపించుచున్న వారింటికి మళ్ళీ ఎందుకు వెళ్ళమన్నాడు? మరణం అయితే అందరికి వస్తుంది వాస్తవం. వారింటికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఎప్పుడైతే మరణ భయం మనకు పట్టుకుంటుందో అప్పుడు మరి వ్యక్తిగతంగా సర్దుకొనడానికి అవకాశం ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, భూకంపం జోరాపురంలో వచ్చిందనుకోండి, అంటే చావు అంచున మనందరం ఉన్నాం. జోరాపురంలో చావు అంచున మనందరం ఉన్నామనుకోండి, అప్పుడు అందరికంటే ఎవరికో ఎక్కువ గుర్తుకొస్తారు చెప్పండి? మన బంధువులు రారు, మన ధనవంతులు రారు, మన రక్త సంబంధికులు రారు, ఆత్మీయులు రారు, సొంత మన పిల్లలు, మన భార్య పిల్లలు ఎవరు రారు, భర్తలు రారు. ఎవరు వస్తారో తెలుసా? దేవుడు గుర్తుకొస్తాడు. ఎన్నడూ దేవుడు అనే ఆలోచనే లేనటువంటి వాడు కూడా ఏం చేస్తాడో తెలుసా? దేవా నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, ఈ భూకంపాన్ని తొలగించయ్యా. అవునా కదా? చావు అంచున వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుకొచ్చేది ఎవరంటే దేవుడే. ఎప్పుడూ రానటువంటి, ఎప్పుడూ ఆలోచన రానటువంటి వ్యక్తులకి దేవుడు అప్పుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? దగ్గరలో ఉన్నాం, చావుకు దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఆపదొచ్చినప్పుడు ఆపద్బాంధవుని కోసం ఎంత ఎదురు చూస్తామో, ప్రాణభయం, ప్రాణం పోయేంత సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని నిలువబెట్టే శక్తి కలిగిన ఆ శక్తే దేవాది దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే అంటున్నాడు, మరణం అందరికీ వస్తుంది. ప్రపంచంలో మరణం అనేది అందరికీ వస్తుంది. కనుక ఈ మరణం వస్తుంది అనేది మనకెప్పుడు కూడా మనకెప్పుడు అలర్ట్గా ఉండాలి. మైండ్లో ఎప్పుడు వెలుగుతుండాలి ఒక వెలుగు. కొన్నిసార్లు ఎవరి మీద అనుమానం వచ్చిందనుకోండి, ఒరే వాని మీద ఒక కన్నేసి ఉంచండిరా అంటుంటారు. మరి ఆ అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచండిరా, లేకపోతే వాడు ఏదో కొంచెం ఇక్కడ అనుమానంగా తిరుగుతున్నాడు, వాని మీద ఒక కన్నేసి ఉంచండిరా అంటుంటారు. అవునా కదా? కానీ ఇప్పుడు మనం ఎక్కడ కన్నేసి ఉంచాలి? చావు ఎప్పుడు వస్తుందో చావు మీద అదనమాట ఒక కన్నేసి ఉంచాలి చావు మీద. మరి చావు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది మనకు తెలియదు. చావు మాత్రం ఖచ్చితంగా వస్తుంది, మనకి తెలియదు. ప్రేమన దేవుని పిల్లలారా, భూమి మీదకి పంపేటప్పుడే దేవుడు ఏమన్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనంలో చెప్తుంటాడు అక్కడ, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా. ఏమండి, ఎక్కడ ఉద్దేశించి మాట్లాడినా ఒక అమ్మ భోజనం చేసిన తర్వాత పిల్లలందరినీ, భర్తతో సహా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఏమంటుంది తెలుసా? రండి భోజనం చేద్దురండి అంటారు. రండమ్మా మరి భోజనం చేద్దురండి అంటారు. వంట అయింది, అందరు కూర్చోండి, మరి అందరికీ అన్నం వేసి పెడతాను అంటుంది, భోజనం పెడతాను అంటుంది. అంటే ఒక తల్లి తన పిల్లలు, తన భర్త మీద ఎలాగా కేర్ తీసుకుంటుందో, నరులను భూమి మీదకి పంపించేటప్పుడు అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. కేవలం ప్రభుని నమ్ముకున్న వారే కాదు, క్రైస్తవేతరుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి గురించి దేవుని నోట నుండి వచ్చిన మాట ఏంటంటే ప్రియులారా, ఏమంటుండో తెలుసా? ఇదిగో నరులారా తిరిగి రండి సెలవిచ్చుచున్నాడు. చూడండి, రండి అనగానే మరి అందరూ ఒకేసారి పోవాలనా? అంటే ఒకవేళ లోకం, ఈ విశ్వం అంతా కూడా వినాశనానికి గురై నాశనం అయిపోయింది అనుకోండి, అందరూ ఒకేసారి పోతారు, ఇంకెదారు ఉండదు, ఇంకా ప్రాబ్లం లేదు. మన కళ్ళ ముందు మన వాళ్ళు, మన రక్తం పంచుకున్న వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, మనం తట్టుకోగలమా? పోనీ అందరూ ఒకేసారి పోయారు అని అంటే ఇంకా బాధ లేదు, ఇంకేమీ బాధ ఏమి లేదు. కానీ ఒక్కొక్కరిగా మన కళ్ళ ముందు పోతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది ఇప్పుడు బాధ? యోబు గారికి అదే జరిగింది. 10 మంది పిల్లలు, ఇదిగో మీ పిల్లలు ఇలా చనిపోయారు, ఇదిగో మీ ఆడపిల్లలు ఇలా చనిపోయారు, ఇదిగో నీ ఆస్తి ఇలా పోయింది, ఇదిగో మీ వంటలు ఇలా పోయాయి.
ఇదో నీ సంపద, పశు సంపద ఇలా పోయింది అని చెప్తుంటేనండి, యోబు గారి మనస్సు అండి, ఆత్మ విలవిలలాడిపోయి ఉంటుంది. అలాంటి సందర్భం అండి ఎవరికి రాదండి సామాన్యంగా, కానీ యోబు గారి జీవితంలో వచ్చింది. మహాధనవంతుడు ఊజు దేశంలో, చాలా పెద్ద ధనవంతుడు. కళ్ళ ముందు తన పిల్లలు ఎలా చనిపోతున్నారో చెప్తున్నారు. గోడలు కూలి చనిపోతున్నారు. అలా గోడలు ఇంట్లో ఉంటుండగా గోడలు కూలి చనిపోతుంటే, ఏమండి ఈ స్లాబ్ మీద పడి చనిపోతుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? పానము విలవిలలాడిపోతుంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక తండ్రిగా భూమి మీద, ఒక తండ్రిగా, శరీర సంబంధమైన తండ్రికి పానం ఉండలేకపోతుంది. కనుక ఇప్పుడు మనుషులను దేవుడు ఏమంటున్నాడు అంటే పిలుస్తున్నాడు. దేనితో పిలుస్తున్నాడు? మరణం అనే దానితో ఆహ్వానం. ఆయన పిలుపులో మరణం ఉంది. ఆయన పిలుపులో చావు ఉంది. అందుకే చావు గ్రహిస్తుండాలి ఎప్పుడు కూడా. అదే చెప్తున్నాడు, మరణము అందరికి వచ్చును గనక దాన్ని బ్రతుకువారు దాన్ని మనసున ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేన్ని మనసులో, దేన్ని ఉంచుకోవాలి? మరణాన్ని మనసులో ఉంచుకోవాలి. ఏదో ఒక రోజు నేను చనిపోతాను, ఏదో ఒక రోజు ఈ దేహం కదలకుండా అవుతుంది, ఏదో ఒక రోజు మన వాళ్ళని అందరినీ కూడా విడిచిపెట్టాలి, మన వాళ్ళని అందరినీ విడిచిపెట్టాలి. ఓకే, ఇంతవరకు మనకి ఏమర్థమైంది అని అంటే, మనకు చావు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రోజు చావు వస్తుంది, మరణం వస్తుంది. కానీ పునరుద్ధానం వస్తుందా? పునరుద్ధానం వస్తుందా? ఒక బ్యాచ్ ఉందండి, సద్దుకైలు అని ఒక బ్యాచ్ ఉంది. సద్దుకైలు పునరుద్ధానము లేదని నమ్మెడి వారట. ఆ జనం, ఆ గ్రూపు, ఆ జనం సద్దుకైలు అనేటువంటి వారు, పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు అని యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ కాలంలోనండి పరిసయ్యులు ఉండేవాళ్ళు. పరిసయ్యులు అంటే దేవుని నమ్ముతారు, పునరుద్ధాన్ని నమ్ముతారు, కానీ యేసుప్రభుని నమ్మరు. అదేవిధంగా పరిసయ్యులు వాక్యం చెబుతారు కానీ వాక్యాన్ని పాటించరు. ఇక సద్దుకైల బ్యాచ్ ఉంది. సద్దుకైలు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా, అసలు పునరుద్ధానమే లేదు, మనం చచ్చిపోతే డైరెక్ట్ ఇంకా మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. గాలి మనలోకి వచ్చిన గాలిలో కలిసిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది అనే ఒక వెర్రి అజ్ఞానపు మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి కూడా బైబిల్లో చాలా సందర్భాల్లో రాయించాడు దేవుడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక పౌలు గారి చేత వారికి బుద్ధి చెప్పించడానికి అనేక మారులు పునరుత్థానాన్ని గూర్చి ఒక విలువైన సంగతిని గూర్చి చెప్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే దాన్నే ఒక సువార్త రూపంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి పునరుద్ధానాన్ని పరిచయం చేయండి. స్టెఫెన్ గారు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు కాలాన్ని, మరణించిన తర్వాత పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయారు. ఈ పునరుద్ధానం ఏంది అసలు? మనుషులు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేవటం ఏంటి? మనుషులు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, మట్టికి మన్నుగా సమర్పించిన తర్వాత మరలా తిరిగి లేవటం ఏంటి అని చాలా పగబట్టారు ప్రేమన దేవుని పిల్లలారా. అంతకుముందు యేసుక్రీస్తు వారి మీద పగబట్టిన వారు, యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడవ రోజు లేపుతాను అనగానే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు వీళ్ళందరూ కూడా, ఈ యూదా పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఒక అనుమానం వచ్చింది. అసలు ఈ మందిరం, యెరూషలేము మందిరాన్ని సుమారుగా 46 సంవత్సరాల కాలం పాటు కట్టిన ఇంత గొప్ప, ఇంత పెద్ద ఆలయాన్ని ఇన్ని సంవత్సరాలు కడితే ఈయనేటి 3 రోజుల్లో నేను లేపుతానంటున్నాడు, 3 రోజుల్లో లేపుతానంటున్నాడు. అసలు యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నాడు. అంటే ఈ దేవాలయం, ఈ దేహం లేదా ఈ దేవాలయం తన దేహం అనే దేవాలయాన్ని పడగొట్టిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు తిరిగి లేస్తాడు. ఇది అగత్యం, జరుగుతుంది, ఇది జరిగింది కూడా.
దేవుని పిల్లలారా, మూడవ రోజు ఆయన లేచాడు. మూడవ రోజు లేచిన తర్వాత ఆయా వారికి అందరికి కూడా అగుపడుచు సుమారుగా 40 రోజులు భూమి మీద ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా, మహిమ శరీరంతో. మరి కనబడటానికి కారణం ఏంటి? పునరుద్ధానం ఉంది అని తెలియాలి అంటే, నమ్మాలి అంటే ఏం చేయాలి? యేసుప్రభు ఏది చెప్పినా ఏది చేసినా కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు ప్రియమైన వారలారా, నమ్మించే ప్రయత్నం చేశాడు ఆధారాలతో. ఏ ఆధారాన్ని మనం ఆలోచించవచ్చు అని అంటే, ఒక విత్తనం. పోనీ ఇప్పుడు పునరుత్థానం మనకి రావాలి అని అంటే, పునరుద్ధానంలో మనము కూడా పాలిభాగస్తులమై ఉండాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో పాపం చేసిన వాడు పాతాళానికి వెళ్తాడు, పాపము చేయకుండా బ్రతికిన వాడు పునరుద్ధానుడై లేస్తాడు. ఒక విత్తనం భూమిలో పడేసిన తర్వాత ఆ విత్తనం ముందు ఏం కావాలి? చనిపోవాలి. ఆ విత్తనం చనిపోయిన తర్వాత తిరిగి మరల కొత్త ఆకారం, కొత్త శరీరం, క్రొత్త మొలక. ఆ క్రొత్త మొక్క మరలా భూమి మీదకి వస్తుంది. ఇదిగో భూమి మీదకి వచ్చింది అని అంటే, చనిపోయిన విత్తనం ఎలా బ్రతికింది? క్రొత్త ఆకారం కొరకు చనిపోయింది, క్రొత్త ఆకారం వచ్చింది. అదే పునరుద్ధానం. ప్రకృతిలో మనం కనబడుతుంది. యేసు ప్రభు కాలంలో యేసుక్రీస్తు వారు మూడవ రోజు మరి లేచినటువంటి ఆ సందర్భం, లేకపోతే ఆ సన్నివేశం, సంఘటన మనం చూడలేదు. కానీ ఆ రోజు ఎలాగైతే యేసుక్రీస్తు వారు లేచారో, అంతకు ముందు నుంచే ఈ భూమిని పుట్టించినప్పుడే విత్తనం ఉంది, వృక్షాలున్నాయి, పంట ఉంది. ఆ పంట విత్తనం వేసినప్పుడు భూమిలో ఇదిగో నశించిపోతుంది కదా, చచ్చిపోతుంది కదా. ఆ చనిపోయినటువంటి ఆ విత్తనం ఇదిగో ఒక క్రొత్త ఆకారాన్ని కలిగి వచ్చింది. ఎప్పటి నుంచి? ఆదాము కాలంలో నుంచే. అంటే తిరిగి బ్రతుకుతాడు అన్న దానికి ఆధారం ఏంటి? అంతకుముందు క్రీస్తుకు పూర్వం మిగిలిన ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో, అబ్రహాం గారు అదే మాట్లాడతారు. ఎందుకంటే మరి చనిపోయిన వారిని సైతం లేపగల సమర్థుడు నా దేవుడు అంటాడు. చనిపోయిన వారిని తిరిగి లేపగల సమర్థుడు నా దేవుడు అంటాడు. అందుకే తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి వెనకాడలేదు, బలివ్వడానికి తీసుకెళ్ళాడు ప్రియమైన వారలారా. కారణం ఏంటో తెలుసా? దేవుని నమ్మాడు. జీవము కలిగిన దేవుడు తిరిగి లేపుతాడు, నా కొడుకుని ఇస్తాడు, మరలా నా కొడుకైన ఇస్సాకుని నేను సమాధి చేసినా, చంపేసినా తిరిగి లేపగలడు, అంత సమర్థుడు నా దేవుడు అనుకున్నాడండి అబ్రహాము గారు. క్రీస్తుకు పూర్వం అంత నమ్మకం ఎలా వచ్చింది? విత్తనాన్ని బట్టే. ఒక విత్తనమే భూమిలో పడేస్తే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తుంది. గొంగలి పురుగు సుమారుగా ఒక 6 నెలల పాటు అది కాపాడుకుంటూ తర్వాత సీతాకోక చిలుకగా మారుతుంది కదా. రెండో రూపం ఎందుకు వచ్చింది దానికి? మనకు ఉదాహరణగా ఒక పాఠం నేర్పించడానికి. దేవుని పిల్లలారా, దేవుడు అన్ని కోణాలలో మనల్ని కాపాడుకోవడానికి, అన్ని కోణాలలో మనల్ని స్థిరపరచడానికి, సిద్ధపరచడానికి, ఇదిగో మనమంతా కూడా పునరుద్ధానులమై రావాలి అని అంటే, చనిపోయే నాటికి మనలో ఏముండకూడదు? అదండి. యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ పాపము చేయలేదు. పరిశుద్ధుడుగా పుట్టాడు, పరిశుద్ధుడుగా బ్రతికాడు, పరిశుద్ధుడుగా చచ్చిపోయాడు, పరిశుద్ధుడుగా తిరిగి లేచాడు. ప్రథమంగా ఆయనను చూపించాడు. ఇదిగో మీరు లేస్తారు పరిశుద్ధులుగా ఉంటే, పాపము లేనివారిగా మీరు ఉంటే. ప్రేమన దేవుని పిల్లలారా, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఒకసారి 12వ వచనాన్ని చదువుకుందాం. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఒకసారి 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా
మీలో కొందరు లేదని ఎలా చెప్పగలరు అంటున్నాడు చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడిన వాడు అప్పటికే లేపాడు. ఎక్కడ చదువుతున్నాం మనం? కొరంథీయుల కంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర అప్పటికి ముగిసిపోయింది, అయిపోయింది. యేసుక్రీస్తు వారి యొక్క గమనం అంటే భూమి మీదకి వచ్చినటువంటి ఆ రీతి, భూమి మీద బ్రతికినటువంటి ఆ విధానం, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి 40 రోజులు కాగా మరి కనబడి వెళ్ళిపోయినటువంటి ఈ విధానం అంతా కూడా అయిపోయింది. పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేపబడ్డాడు అని చెబుతుంటే, ప్రకటింపబడుతుంటే, మీలో కొందరు వాళ్ళే సద్దూకయ్యులు, అదేవిధంగా ప్రభుని నమ్మని యూదులు. అర్థమవుతుందా మీకు? సద్దూకయ్యులు అలాగే యూదులలో ప్రభుని నమ్మని కొందరు ఏం చేస్తున్నారు అని అంటే, అసలు పునరుద్ధానమే లేదు అంటున్నాడు. మరి మొక్కేట బతికింది? చచ్చిపోయినది విత్తనం. గొంగలి పురుగు ఎందుకు అలా మారిపోయింది సీతాకోక చిలకగా? అది కూడా చచ్చిపోవాలి కదా ఇప్పుడు. ఏమండి, అది మట్టితో ఒక ఇంటిని తయారు చేసుకుంటుంది. అప్పటి వరకు కాపాడుకుంటుంది. సుమారుగా 40 రోజులండి, 40 రోజులు ప్రయాణం. అది 40 రోజులు ప్రయాణం చేసి 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 ఎక్కడో అక్కడ దానికి అనుకూలం ఉన్న స్థలములో మట్టితో ఒక ఇల్లు, గృహం కట్టుకుంటుంది. ఆ గృహము టోటల్గా మూసేసుకుంటుంది. ప్రేమన వాళ్ళరా, టోటల్గా అంటే ముందు వెనక ఎక్కడ కూడా వెంటిలేషన్ ఏముండదు, వాకిలు ఉండదు, టోటల్గా మూసేసుకుంటుంది. లోపలుండి టోటల్గా మూసేసుకుంటుంది మట్టితో. అలా మూసేసుకున్న తర్వాత 6 నెలలు అక్కడే ఉంటుంది. అక్కడే ఆహారం లేకుండా ఎలా ఉంటుంది అంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మరి ఇలా ఒక ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని ఈ పునరుద్ధానాన్ని గురించి పరిచయం చేస్తున్నాడు పౌలు గారు కూడా. ఏమంటున్నాడు అని అంటే, పౌలు గారు మాట్లాడుతున్న మాట, ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో పునరుద్ధానమును గూర్చి ప్రకటింపబడుతుంటే లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నోరు ఎలా వస్తుంది మీకు? అసలు పునరుద్ధానం లేదనుకో, ఒకవేళ మనం కూడా జస్ట్ కొంచెం అనుకుందాం, పునరుద్ధానం లేదని ఒకవేళ అనుకోగలిగితే మనం ఎందుకు ఈ విధంగా ఇంత కష్టపడి ఇక్కడ కూర్చోవాలి? ఇంత కష్టపడి దేవుని వాక్యం ఎందుకు వినాలి? ఆలోచిస్తున్నారా? వాక్యం ఎందుకు వినాలి? ఎందుకు తండ్రి పని చేయాలి, దేవుని పని చేయాలి? ఎందుకు పాటలు పాడాలి? ఎందుకు శ్రమ పడాలి? శ్రమపడి ఎందుకు రావాలి? ఇంత భారం మనకు అవసరం అంటారు చెప్పండి? లేదనుకుంటే వారిలాగా, సద్దుకయ్యలాగా పునరుద్ధానం లేదు అని ఒకవేళ అనుకుంటే, ఏమండి, ప్రకృతిని చూసి పాఠం నేర్చుకోలేదు, విత్తనాన్ని చూసి పాఠం అర్థం చేసుకోలేదు, జీవితం గొంగలి పురుగుని చూసి జీవితం అర్థం చేసుకోలేదు. కనీసం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు లేచి ఇప్పుడు కనబడ్డాడు కదా, కనబడిన వారు సాక్ష్యం చెప్తున్నారు కదా, ఆయన లేచాడు అనడానికి మేమందరం సాక్షులం అన్నారు. శిష్యులందరూ కూడా ఏమన్నారు? ఇదిగో ఆయన లేచాడు అనటానికి మేమందరం కూడా సాక్షులము అన్నాడు. చూడండి ప్రేమన దేవుని పిల్లలారా, కనుక యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికి శరీరముతో ఉంటున్నప్పుడు అంటున్నాడు, ఇదిగో నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు? లేదు, నాలో పాపం లేదు. కనుకనే 3వ రోజు ఏమైపోయాడు? తిరిగి లేచాడు, మహిమ శరీరంతో తిరిగి లేచాడు. అది మాదిరికరంగా మనకందరికీ చూపించడానికి, మాదిరికరంగా మనందరం నమ్మాలి, చూపించడానికి ఆయన తిరిగి లేచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి, పౌలు గారు ఒక మాట అంటాడండి. ఒకసారి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 21, 15, 21. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక, ఇక్కడ బాగా ఆలోచించాలి. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక, ఏ మనుషుడైనా? ఆదాము ద్వారా మరణము వచ్చెను గనుక, ఆ మనుషుని ద్వారానే ఏ మనిషి ద్వారా? ఏ మనిషి?
యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానమును గూర్చి అన్నాడు చూడండి ప్రియులారా. అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది, మరణం అందరికీ తథ్యమన్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడన్నాడు, మరణము అందరికీ వస్తుంది అని అన్నాడు. ఇదిగో నరులారా తిరిగి రండి అని, చచ్చిపోయి రండి అని అర్థం, దాని అర్థం మీరు చచ్చిపోయి రండి నా దగ్గరికి అని అన్నాడు. పునరుద్ధానం ఎలా కలిగిందట? ఒక మనుష్యుని వలన, ఆయనే యేసుక్రీస్తు వారు. పునరుద్ధానము అని అంటే చిన్న విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక పునరుద్ధానం అనేది మనకు కూడా ఉంది. ఎప్పుడు? అందుకే టైటిల్ కూడా మనది ఏమండి, మరణము అందరికీ తథ్యం, పునరుద్ధానం ఎవరికి సాధ్యం? పునరుద్ధానం ఎవరికి సాధ్యం? పాపము లేని పరిశుద్ధులకు సాధ్యం. అది చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి ఎంత వ్యతిరేకంగా, ఎంత ఏమండి దేవుణ్ణి బాధ పెట్టాడు అనంటే, తనను నమ్మిన దేవుని ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరిని ఇంటింటా జొచ్చి, ఇంటింటా ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుపుకుంటున్నారో వారందరిని కూడా ఈడ్చుకుంటూ, రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాలలో పడేసిన అతి క్రూరమైన మనసు కలిగిన వాడు సౌలు. అలాంటి ఆయన పౌలుగా మారిపోయాడు దేవుని యొక్క ప్రభు యొక్క దర్శనం ద్వారా. పౌలా, సౌలా, 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 నన్నెందుకు హింసించుచున్నావు అన్నాడు ప్రభు. ఎందుకు హింసించాడు? ఎవరిని హింసించాడు? ఆ ప్రభుని నమ్ముకున్న క్రైస్తవులను, ఎవరైతే విశ్వాసం కలిగిన వారో ఆయన యందు వారందరినీ కూడా హింసించాడు. అలా హింసిస్తే ప్రభు ఏమన్నాడు అంటే, నన్నెందుకు హింసించావు అంటే, పౌలు యేసుక్రీస్తు వారిని హింసించలేదు, ఆయనను నమ్మిన వారిని హింసించాడు. ఆయనను నమ్మిన వారిని హింసిస్తే ఎవరిని హింసించినట్టు ప్రభు చెప్తున్నాడు? ఆయననే, ప్రభువును యేసుక్రీస్తుల వారినే హింసించావు నాయనా, నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఇదిగో ఇక నుంచి నీవు పౌలుగా మారుతావు, నీవు నా పనికి సాధనంగా మారిపోతావు. ఒక మంచి సాధనం, మామూలు సాధనం కాదు ప్రియమైన వాళ్ళారా, మంచి పదునైన సాధనం. పేతురు గారి కంటే, యోహాను గారి కంటే, యాకోబు గారి కంటే, అంద్రేయ గారి కంటే, శిష్యులలో అందరికంటే పదునైన ఆయుధం లేదా పదునైన సాధనంగా మారిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. జైలుకి వెళ్తే జైల్లో ఉన్న కఠినులైన ఏమండి ఈ పోలీసులను సైతం మార్చాడు. పోలీసులకు పై అధికారి ఉంటాడు కదా, అతన్ని మార్చాడు. వడ్డీ వ్యాపారులను మార్చాడు, కురూరులను మార్చాడు. వారితో పాటు ఏమండి మరి ఆ చెరసాలలో పడేసినటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో వారిని సైతం మార్చారు. అక్కడే బాప్తిస్వం ఇచ్చాడు ఆయన. వారి చెరసాల ఎలాంటిదో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలరా? మన చెరసాలలు ఎలా ఉంటాయి ఏమండి? భూమి మీదనే, ఈ భూమి మీద చెరసాల ఎలా ఉంటుందంటే, ఒక గేట్ ఉంటుంది, ఇంకొక గేట్ ఉంటుంది, లోపల కూడా ఒక గేట్ ఉంటుంది. మరి ఇక్కడ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ పర్మిషన్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి, జైల్లోకి, సబ్ జైలుకి వెళ్ళాలంటే. పౌలు గారిని వేసిన చెరసాల ఎలాంటిదో తెలుసా? భూమిది కదండి. ఈ భూగర్భంలో లోపలికి ఇలాంటి ఈ 10 అడుగుల అంతస్తులు, 3 అంతస్తులు లోపలికి వెళ్ళాలి ప్రియమైన వాళ్ళారా. భూగర్భంలో 3 అంతస్తుల లోపల ఉండేటువంటి చెరసాలలో వేశారు. అంత కఠినం ఏం చేశాడు ఆయన? సువార్తను ప్రకటించటమే తప్పైపోయిందనమాట. సంఘానికి గడ్డు కాలం అంటారు చూసారా, సంఘానికి కష్టకాలం, శ్రమల కాలం అంటారు చూసారా. ఆ శ్రమల కాలం వచ్చినప్పుడు పౌలు గారిని తీసుకెళ్ళి భూగర్భంలో లోపల 3 అంతస్తుల లోపలండి, ఇలాంటి బిల్డింగులు లోపల 3 అంతస్తుల కొలతలో సుమారుగా 30 అడుగులు, 35, 40 అడుగుల లోతులో అక్కడ పెట్టారు పౌలు గారిని, శీలయ్య గారిని. పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు. చెరసాల బద్దలైపోయింది, గేట్లు బద్దలైపోయాయి, వాళ్ళకి ఏం కాలేదు. కానీ చెరసాల నాయకుడు మాత్రం భయపడుతున్నాడు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడో, శిలయ్య ఎక్కడ వెళ్ళాడో, హంతకులు ఎక్కడ వెళ్ళారో, దొంగలు ఎక్కడ వెళ్ళారో భయపడుతున్నాడు. ఎందుకంటే పై అధికారికి సమాధానం చెప్పుకోవాలి కదా.
ఇదిగో చెరసాల నాయకుడా, నువ్వేం టెన్షన్ పడొద్దు, ఏం బాధపడొద్దు, నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉన్నాను అని 4 మాటలు మాట్లాడేసరికి అంత కఠినుడుగా ఉండేటువంటి చెరసాల నాయకుడు సైతం మారిపోయాడు. తన కుటుంబం అంతా కూడా ప్రభువులోకి వచ్చేశారు ప్రియులారా. సాధనం అంటే ఇది. పదునైన సాధనం అనటానికి ఏంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇదే. పౌలు గారిని చెరసాలలో ఉన్నప్పుడు కఠినులైన ఎంత ఘోరంగా మాట్లాడతారు చూసారా. ఏమండి, మన అజయ్ బాబు అని తెలంగాణలో ఆయన మంచి దైవ సేవకుడు ఉన్నాడు. క్రైస్తవులను కానీ బైబిల్ని కానీ ఎవరైనా తప్పుడుగా మాట్లాడుతుంటే వారికి ధీటైన సమాధానం చాలా ఘాటుగా ఇచ్చేవాడు ఆయన. ఆయనను అరెస్ట్ చేశారు, కొన్ని మాటల మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే కేసు పెట్టారో వారు మాట్లాడలేదట. ఈయనను మరి వీళ్ళు తీసుకెళ్తారు కదా, పోలీసులు తీసుకెళ్తారు కదా, ఆ పోలీసులలో ఒక వ్యక్తి అన్నాడంట, బూతులు మాట్లాడినాడంట ప్రియులారా. ఆయన ఓపెన్గా వాక్యంలో చెప్తున్నాడు. ఆయన వాక్యంలో మాట్లాడుతుంటే మైండ్ పనిచేయదండి, అంత భయంకరంగా మాట్లాడుతున్నాడట. అంటే పోలీసులు ఎంత కఠినంగా ఉంటారు అని చెప్పడానికి, ఎంత కఠినంగా మాట్లాడతారు, ఎంత వికృతంగా మాట్లాడతారో తెలుసా. ఘోరంగా అండి, ఘోరంగా మాట్లాడతారు. ఎదురైనప్పుడు అర్థమవుతుంది అది. పోలీసుల వరకు పోనంత వరకు మనకేమనిపించదు, ఆహా వాళ్ళు పోలీసులే అని. ఏదో విషయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంత క్రూరంగా మాట్లాడతారో తెలుసా. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తారు, ఎలా బ్రతికారు అని ఇవన్నీ ఏం ఆలోచించారు. మాట్లాడటమే ఘోరమైన దుర్భాషలతో మాట్లాడతారండి. అంటే అందరు కాదు, కొందరు కఠినులు. అంత కఠినులను సైతం మార్చగలిగిన వాక్చాతుర్యాన్ని, వాక్శక్తిని కలిగిన పౌలు గారు మాట్లాడుతుంటే ప్రియమైన వాళ్ళారా, ఎంత సాధనంగా మారిపోయాడో చూడండి. అలాంటి ఆయన కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి పునరుద్ధానం నీకు రావాలంటే ఏం చేయాలి? ప్రభువు పునరుద్ధానుడయ్యాడు అంటే ఏం చేశాడు? పాపము లేకుండా బ్రతికి చనిపోయాడు. పాపము లేకుండా మనము కూడా బ్రతికి చనిపోతే ఇదిగో మనము కూడా ప్రభువు యొక్క రాకడలో పునరుద్ధానులమై ఏమండి మహాలోకానికి వెళ్ళిపోతాం. మనల్ని తీసుకెళ్ళి దేవునికి ప్రభువు అప్పగిస్తాడు ప్రియమైన వాళ్ళారా. అలాంటి పౌలు గారు, అంత వాక్శక్తితో మాట్లాడిన పౌలు గారు మాట్లాడుతున్నాడు. చివరి దశలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం, ముగించుకుందాం. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి, బాగుంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను సువార్త ప్రకటించుటలోనా, పాటలు పాడుటలోనా, పత్రికలు పంచుటలోనా, లేదా మీటింగ్ అరేంజ్ చేయటంలోనా, 10 మందికి వాక్యాన్ని వినిపించుటలోనా, ప్రభువును గూర్చి పరిచయం చేయటంలోనా, లేకపోతే అభాగ్యుల కొరకు ప్రార్థన చేయటంలోనా, లేకపోతే అభాగ్యులకు సహాయం చేయటంలోనా. ప్రేమన దేవుని పిల్లలారా, మరి నేను నిజంగా చాలా చూశాను. కానీ మరి రమేష్ అన్న గారు ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడో తెలుసా? మంచి ఉద్యోగం ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి స్థానం ఉంది. కానీ ఆయన ఎప్పుడు ఈ ఉద్యోగం గురించో స్థానం గురించి ఏదో ఆలోచించాడు ప్రియులారా. ఎప్పుడు ఎవరికో ఒకరికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అభాగ్యులు కనబడ్డారంటే వాళ్ళకి ఏదోటి చేయాలా అన్న ఏది విషయం. అసలు నాకు కూడా కొన్నిసార్లు చెప్పడు, వెంటనే పంపించేటాడు, అమౌంట్ పంపించేటాడు, అన్న ఇది పరిస్థితి అంటాడు. అంటే ఎవరికైనా ఏదైనా చేయటంలో ఇదిగో మనం సహాయం చేసే విధానంలోనైనా, ఏ విధము చేతనైనా, పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఏ విధము చేతనైనా అంటే ఏ విధంగా మనం దేవుని పనికి ఉపయోగపడుతున్నాం, ఏ విధంగా మనం దేవుని పనికి ఉపయోగపడుతున్నాం, ఏ కోణంలో ఉపయోగపడుతున్నాం. 10 మందిని వాక్యాన్ని వినిపించడానికి మరి మనం పురిగొలుపుతున్నామా? మన డబ్బును ఖర్చు పెడుతున్నామా ఆ 10 మందికి వాక్యాన్ని వినిపించడంలో?
లేదా ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఒక 100 మందికి వాక్యాన్ని వినిపించడంలో మనం ప్రయాసపడుతున్నామా? అవమానపడుతున్నామా? అప్పులు చేస్తున్నామా? బాధపడుతున్నామా? ఇవన్నీ కూడా ఏమండి ఏ విధము చేతనైనా అనే దాంట్లో ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన తలంతును ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం? వాక్చాతుర్యంతో ఉపయోగిస్తున్నామా? ఆలోచనతో ఉపయోగిస్తున్నామా? చదవటంలో ఉపయోగిస్తున్నామా? అభాగ్యులను ఆదుకోవటంలో ఉపయోగిస్తున్నామా? దాహంగా ఉన్న వారికి నీళ్ళు ఇవ్వటంలో ఉపయోగిస్తున్నామా? ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడంలో ఉపయోగిస్తున్నామా? వస్త్రాలు లేని వారికి ఆ వస్త్రాలను పంచిపెడుతున్నామా? మన కష్టార్జితాన్ని లేకపోతే మన దేవుడిచ్చిన ఈ తలంతును ఏ రూపంలో మనం ఉపయోగిస్తున్నాం? పౌలు గారు మాట్లాడుతున్న మాట చదవండి, బాగుంటుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన, అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ విషయములో సమానుభవము గలవారనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగునట్లు అంటే శ్రమలెందుకు వస్తాయి? ప్రభుని నమ్ముకుంటే వస్తాయి. శ్రమలెందుకు వస్తాయి? ప్రభును ప్రకటిస్తే వస్తాయి. శ్రమలెందుకు వస్తాయి? వాక్యానుసారంగా బ్రతికితే వస్తాయి. శ్రమలెందుకు వస్తాయి? ఏమండి? ఇతరులకు సహాయం చేస్తే శ్రమలు వస్తాయి. అయితే ఆయన పర్వాలేదు. ఏ విధము చేతనైనను, ఇదిగో యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధానుడై అయ్యాడో ఆ పునరుద్ధానములో పాలిభాగస్తుడనై నేను కూడా ఇదిగో పునరుద్ధానుడనై బ్రతకాలి అని ఇదిగో ఎంత ప్రయాసపడుతున్నాడంటే పౌలు గారు. నిజంగా అండి, ఈ వాక్యం చదువుతుంటే మైండ్ ఇదైపోతుంది. ఏ విధము చేతనైనను యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానములో పాలిభాగస్తుడనై నేను ఉండాలి అనంటే నేను ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడనై ఉండాలి. శ్రమలలో పాలిభాగస్తుడు. మనకేమొచ్చిందండి? హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చోవడానికే కదా. ఆలోచించండి. ఏమండి, ఏ ఒక్కరు మందిరానికి రాకపోయినా బాధ, ఏ ఒక్కరు వాక్యం వస్తూ వాక్యం వినడానికి వస్తున్న వారు రాలేదనుకోండి, బాధ, మనోవేదన తట్టుకోలేం ప్రియమైన వాళ్ళారా. మీకు తెలియదు కానీ మనందరి కోసం వాక్యాన్ని సిద్ధపరిచి వాక్యం కొరకు ఎవరినో సేవకును పిలుచుకొచ్చి సత్యసువార్తను ప్రకటించే వారిని మన కోసం తోడుకొని వచ్చి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే నిన్నటి దినాన్న అనిల్ కుమార్ గారని సుమారుగా ఏడిడి గంటకు పైగా వాక్యం చెప్పాడండి. మాకేమనిపించిందంటే ఒక 20-30 నిమిషాలు చెప్పినట్టుగా అనిపించింది. ఎంత చక్కగా, ఏమంటే అలుపు రాకుండా మనసులను మార్చే మాటలండి, ఎవ్వరికి బాధ కలగకుండా, అలుపు రాకుండా ఎలా మంచి మాటలు పలికాడు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, లైవ్ కూడా ఇచ్చారు కదా, చాలా మంచి మాటలు విన్నాం. ఎందుకు పిలిపించారు? డబ్బు ఎక్కువే కాదు, లేకపోతే మనం ఒక్కరు కూర్చొని వాక్యం వినిక కాదు, అనేక మందిని పిలిపించి వారికి వాక్యం వినిపించడానికి సభలు, ప్రార్థనలు, ఆరాధనలు, కూడికలు, కుటుంబ ప్రార్థనలు. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. నేనే ఇంత బాధపడుతుంటే, ఏమండి, అన్ననే ఇంత బాధపడుతుంటే, సేవకులు ఇంత బాధపడుతుంటే, పరిచారకులు ఇంత బాధపడుతుంటే, ఏమండి, దేవుడు ఎంత బాధపడాలండి? నా పిల్లలు రాలేదు కదా, వాక్యం వినేవాళ్ళే కదా, ఎందుకు రాలేదు? నాకు రాకపోయినా దేవునికి వస్తుంది. ఆయన శ్రమలలో ఏమంటే శ్రమ ఇబ్బందే కదా. ఎక్కడైనా మరి మీటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళాలంటే కొంచెం శరీరం సహకరించకపోవచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులతో సహకరించకపోవచ్చు. ఆ శ్రమలలో పాలిభాగస్తులు అంటే నీకు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు వచ్చావనుకో, ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టమైనా నువ్వు వచ్చి వాక్యం విన్నావనుకో, ఆయన శ్రమలలో నువ్వేమై ఉన్నావు, అది దాన్ని తెలుసుకోండి ఫస్ట్.
శ్రమలలో పాలిభాగస్థులమై ఉంటే ఇదిగో క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో మనము కూడా పాలిభాగస్థులమై ఉంటాము. ఏ విధము చేతన మాట మళ్ళీ చదవండి అమ్మా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు, పౌలు గారు మాట్లాడుతున్నాడు, నాకు పునరుద్ధానం కలగాలి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారు ఎలాగైతే లేచారో నేను కూడా మృతుడనైన తర్వాత నేను కూడా మృతుల్లో నుండి పునరుద్ధానుడనై రావాలి. నేను కూడా పునరుద్ధానుడనై రావాలి. పౌలు గారు ఒక్కరే కాదు, నీకు ఈ ఆలోచన రావాలి, నాకు ఈ ఆలోచన రావాలి, ఇక్కడ ఉన్న వారందరికీ ఈ ఆలోచన రావాలి. మృతులలో నుండి నేను కూడా పునరుద్ధానుడనై లేవాలి. మరి పునరుద్ధానం ఊకొస్తుందా? ఊక రాదు. భూమి మీద వాక్యానుసారంగా బ్రతికి పాపం చేయకుండా, పాపం జోలికి వెళ్ళకుండా, మలినం అంటించుకోకుండా బ్రతికి చచ్చిపోతే క్రీస్తునందు నిద్రించిన వారు ఏమవుతారు? క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు. క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అన్నాడు. దేవుని పిల్లలారా, నూతన సృష్టే ఇదిగో నీకు కూడా పునరుద్ధానం వస్తుంది. దేవుడు చెప్పినట్టుగా, పౌలు గారు చెప్పినట్టుగా, దేవుని మాటలు చెప్పినట్టుగా ఇదిగో మనం కూడా పునరుద్ధానాన్ని పొందుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు అనగానే ఇదిగో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై అయ్యాడు. ఆయన చనిపోయింది మన కోసమే, ఆయన సమాధి చేయబడింది మన కోసమే, తిరిగి మనల్ని ఇదిగో మీరు ఇలా లేస్తారని చెప్పడానికి కూడా మన కోసమే జరిగింది. ఆయన అసలు ఆ సువార్తే జరిగింది మన కోసమే. సువార్త అనేది ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క చావులో కనబడింది, ఆయన సమాధిలో కనబడింది, ఆయన లేవటంలో కనబడింది. కనుక మరణం అందరికీ తథ్యం, పునరుద్ధానము ఎవరికి సాధ్యం. మనము సాధించుకోవాలి అని అంటే యేసుక్రీస్తు వారిని మార్గదర్శిగా చూసుకోవాలి, పౌలు గారిని మాదిరిగా చూసుకోవాలి. శ్రమపడ్డాడు, ఆయన శ్రమలలో పాలిభాగస్తుడై ఉన్నాడు. అలా ఉండాలని, పునరుద్ధాన స్థితిలోకి మనం కూడా వెళ్ళిపోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.